ఊర్లో పెళ్లి లాంటి శుభకార్యాలకు దగ్గర బంధువులకు మాత్రమే శుభలేఖలిచ్చి పిలుస్తున్నారు. మిగిలిన వారికి వాట్సాప్లో కార్డు పెట్టి ఫోన్ చేసి పిలుస్తారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన దంపతులు మాధవిరెడ్డి తమ కుమారుడి పెళ్లికి ఊర్లో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి శుభలేఖలు అందించారు. శుభలేఖలతో పాటు చీరను కూడా అందించారు. పెళ్లికి ఊర్లో అందరినీ పిలవడంతో పాటు చీరలు కూడా పంచడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాధవరెడ్డి మాధవక్క వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ పెళ్లి అయితే పెళ్లి సందర్భంగా ఇంటింటికి చీరలు పంపిణీ మరియు కార్డు ఇస్తున్నారు. దీనికి చాలా ఆనందంగా ఉంది మాకు. సర్పంచ్ మాధవరెడ్డి పటేలమ్మ పెళ్లి ఉంది చిన్న కొడుకు అనేసి పెళ్లి ఆదివారం రోజు పెళ్లి నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందనేసి అందరికి చీరలు పంచుతారు. మంచిగా అనిపిస్తుంది. ప్లేస్ అందరిని పిలుస్తున్నారు కదా, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. చల్లగా బతకాలి, మంచిగా ఉండాలి మనవాళ్ళు. ఆయన మంచితనమే ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు వాళ్ళ చాలా పుట్టిమే మంచిది. మాధవిరెడ్డి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మాధవరెడ్డిల చిన్న కుమారుడు వరుణ్ రెడ్డికి ఈ నెల 23న అనీషా రెడ్డితో జహీరాబాద్లో వివాహం జరగనుంది. తమ కుమారుడి పెళ్లికి ఊరి ప్రజలందరూ రావాలని ఆహ్వానించారు. ఇక గ్రామస్తుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేశామని, అందరూ తప్పకుండా రావాలని ఆప్యాయంగా పిలిచారు ఈ దంపతులు. చిన్నోంది పెళ్లి ఉందిరా, ఆదివారం పెళ్లి, బుధవారం రోజు దావత్ ఉంటుంది, రావాలందరూ.